భగవంతుడు అందుకుంటున్నారు ఈ చర్యలు వాసిస్తులు మీరందరూ కూడా ప్రజలందరూ కూడా నిర్వహించుకుంటారు. మనమందరం రైతులను పంపించాలి. ఎందుకంటే పథకాలు అందరికీ అమ్మఒడి ఆందోళన రైతులంతా మన ప్రభుత్వం ద్వారా మీ ఇంట్లో ఏమైనా రక్షణ జరుగుతుంటేనే నాకు ఓటు. నేను పంపినటువంటి విద్యుత్ కానీ నేను పంపినటువంటి మనుషులను కానీ వచ్చి చదువుతారని భావిస్తూనే అవుతూ ఉంటుంది. ఒక ఛాలెంజ్ ఇస్తూ ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు నేను 45 సంవత్సరాలుగా ఉన్నాను, 14 సంవత్సరాలు పరిపాలించాను. నేను నచ్చింది నా ద్వారా ఎవరైనా లక్ష్యం పొందితే మాత్రం మనం ఎక్కడైనా అడిగడానికి నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు మన మసూద్ యాదవ్ గారు ఒక అడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా జగనన్న ఎంపిక చేసి మీ ఆశీర్వాదాల కోసం పంపినటువంటి మసూద్ గారు. అదేవిధంగా ఈరోజు ఈ మండలం తెలుగుదేశం పార్టీలో ఓడిపోయిన ఎంపీగా పోటీ చేసిన ప్రశ్నలో జగనన్న ఈ సాహిత్యాల ద్వారా నాకు మిత్రుడు ఆయన. నువ్వు పలుకు బలహీన బీసీ మైనారిటీ వర్గాలకి సేవ చేసుకునేదానికి ఎంపీగా అవకాశం ఇస్తున్నానని చెప్పి ఒక సామాజిక న్యాయంలో భాగంగా నాకు అవకాశం దీని ద్వారా లభించింది. ఆయన స్థానం ఏంటో తెలుసా? అందరి 31 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీకి ఢిల్లీలో మా నాయకుడు విజయసాయి రెడ్డి గారు మన పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి కాకుండా పార్లమెంట్ లో 8 సంవత్సరాలు ఆయన చేసినట్టు సుధీరామ కృషికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పార్లమెంట్ రత్న అనేటువంటి బహుమానం కూడా ప్రధానమంత్రి చేతులకు అందుతున్నటువంటి ఒక
మనం అందరూ కూడా నిలబడుతూ కోరుకుంటూ వాళ్ళిద్దరిని అత్యధిక మెజారిటీ తప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో జగనాన్ని కానుక పంపిస్తామా తూపుడి ప్రభాకర్ అన్ని మాట్లాడేసారు కాబట్టి నాకేం సబ్జెక్ట్ లేకుండా పోయింది. మనం మధు మాట్లాడాడు కాబట్టి మధు మంచి శాసన సభ్యుడిగా కనిగిరిలో కూడా పేరు తెచ్చుకోవడం. కానీ నువ్వు కందుకూరి వాసి ఓసాల వాసి నువ్వు కందుకూరు ఇంకా మంచి సేవ చేసుకోవడానికి ఈసారి నిధులు కింద పంపించారు. సోదర సోదరిమణులకు, అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెమ్మలకు నా హృదయపూర్వక నమస్కారం. ఇక 6 రోజుల్లో జరగబోయేటటువంటి ఎన్నికల సంగ్రామంలో లోక్సభకి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి అయినటువంటి నన్ను కందుకూరు నియోజకవర్గానికి శాసనసభకు బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని మన పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అభ్యర్థులుగా నియమించడం జరిగింది. ఈరోజు గుంటూరుకి మీ యొక్క ఆశీర్వాదం కోసం మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా మేమిద్దరం కూడా విజయం సాధించి మీకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలుగుతుందనేది మీ ముందుకు రావడం జరిగింది అని తెలియజేసుకుంటాం. మొట్టమొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా ఇద్దరికి ఎందుకు ఓటేయాలి అన్నటువంటి విషయాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు ఓటేయాలి అంటే మొట్టమొదటిగా గత 5 సంవత్సరాల కాలంలో గుంటూరు మండలానికి, నేను కందుకూరు నియోజకవర్గం గురించి మాట్లాడటం లేదు, నెల్లూరు జిల్లా గురించి మాట్లాడటం లేదు, గుంటూరు మండలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారు అన్నటువంటి విషయాన్ని మొట్టమొదటి